పేరు లక్కు కృష్ణప్రసాద్. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ గమనిస్తే అసలు ఏం చెప్పాలనేది అర్థం కాకుండా ఉంది. ఈ మధ్యకాలంలో బడ్జెట్ ప్రవేశపెట్టడం, బడ్జెట్లో ఉన్న అంశాలకు సంబంధం లేకుండా పాలన చేయడం సాధారణ విషయం అయిపోయింది. ఉదాహరణకు ఉపాధి హామీలో గతంలో 1,30,000 కోట్లు ఉన్నదాన్ని 70,000 కోట్లకు పోయినసారి తీసుకొచ్చారు. గత 10 సంవత్సరాల నుంచి వ్యవసాయ రంగానికి కేటాయింపులు, వెనక్కు వెళ్లినటువంటి నిధులు చూస్తే 50% పైగా బడ్జెట్లో కేటాయించినప్పటికీ కూడా వ్యవసాయ రంగానికి ఆ బడ్జెట్లో 50% నిధులు వెనక్కు మళ్లినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇప్పటి వరకు బడ్జెట్లో ఏమో 1,86,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి కేటాయించారు. అయితే గత 10 ఏళ్లు గమనించినప్పుడు ఇవి కూడా సగం మేరకు వెనక్కి వెళ్లిపోతాయి. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా చూస్తే రైతులకు సరైనటువంటి యూరియా సబ్సిడీగా అందడం లేదు. 50,000 కోట్ల రూపాయల సబ్సిడీని గత బడ్జెట్లో వెనక్కి తీసుకొని వెళ్లారు. అట్లానే అంగన్వాడీ ఈ మధ్యకాలంలో 42 రోజులు సమ్మె జరిగితే ఈ అంగన్వాడీ వ్యవస్థ ICDS ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. ఉంటే ఇంతలో పెద్ద బడ్జెట్ 42 రోజుల పాటు 1,00,000 మంది మహిళలు ఇక్కడ సమ్మె చేస్తే ఆ విషయం మీద ఆయుష్మాన్ భారత్ లో 5 లక్షలు కేటాయింపు చేశారు. కానీ వాళ్ళ జీతభత్యాలు పెంచాలనే అంశం మీద విషయం చెప్పకపోవడం, మహిళా ఆర్థిక మంత్రిని అయ్యుండి కూడా ప్రకటించకపోవడం ఇది ఆలోచించాల్సిన విషయం ఉంది. అలాగే ఈ బడ్జెట్ ఎన్నికల బడ్జెట్ గా ఉందే తప్ప ప్రాక్టికల్ గా ప్రజలకి స్పెసిఫిక్ గా ఉపయోగపడేటువంటి అంశాలు ఏవి కనిపించడంలా. 30 కోట్ల మందికి గతంలో ముద్రా లోన్ ఇచ్చాము, ఈసారి 90 కోట్ల మందికి ఇస్తామని చెప్తున్నారు. ప్రాక్టికల్ గా కింది స్థాయిలో మనం గమనిస్తే ముద్రా లోన్లో ఏమాత్రం అందని స్థితిని కూడా చూస్తున్నాం. అలాగే ఎప్పటి నుంచో అడుగుతున్నటువంటి పరిస్థితి 5 లక్షల నుంచి 7 లక్షలకు పన్ను రాయితీని ప్రకటించారు. మిగతా పన్నులు ఏ రకంగా ఏ మాత్రం కూడా అవకాశం లేదని చెప్పని వివరాలు ప్రాథమికంగా అందాయి. ఇంకా మా సంఘాలు కూర్చొని పరిశీలించాల్సిన పరిస్థితి ఉంది. రైల్వేలో చూస్తే వందే భారత్ కు 40,000 సాధారణ బోగీలను అటాచ్ చేసినట్లు కూడా చెప్పారు. సాధారణ ప్రయాణికులు పెరిగేదానికి కావాల్సిన రైళ్లను పెంచాలి గాని వందే భారత్ లో అత్యధిక ధరలు వెచ్చించి ప్రయాణించేసేటువంటి పరిస్థితి ఇది మధ్యతరగతి వర్గాలకు, పేద వర్గాలకు ఉపయోగపడిందిగా ఉంది. ఈ రకంగా ఈ బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ వ్యయం ఎలా చేయాలి, ఆదాయాన్ని చూసుకొని చేయాల్సింది పోనిచ్చి మొత్తం పూర్తి సంవత్సరానికి అంతటికి ఇచ్చేటువంటి ఈ బడ్జెట్ ఇంకా వివరంగా చూడాల్సిన అంశం ఉంది. ఇది పెద్ద ఆశాజనకంగా లేదనేది మా అభిప్రాయం. నా పేరు సందాని, నేను ఆత్మకూరు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్. ఈరోజు బడ్జెట్ ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, ఇది ఇంటీరియర్ బడ్జెట్ లో భావించాల్సిన సందర్భం. అయితే ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఎటువంటి హామీలు లభించలేదు. రాష్ట్ర విభజన తర్వాత బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని 10-15 సంవత్సరాలు కూడా ప్రత్యేక హోదాని కంటిన్యూ చేస్తామని చెప్పి గతంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు చెప్పినట్టు హామీల్ని చివరి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో కూడా నిరూపించలేక హామీని అమలు చేయలేని పరిస్థితి ఈరోజు బీజేపీ బడ్జెట్ చూస్తే అర్థమవుతాం. ఈ బడ్జెట్ లో కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎంతో కొంత సౌలభ్యంగా వనరులను కేటాయించారు తప్ప ప్రతిపక్ష రాష్ట్రాలకి ముండి చేయి చూపించారు. ప్రధానంగా ఢిల్లీలో సంవత్సరం పాటుగా దేశంలో ఉండేటువంటి రైతులందరూ కూడా ధర్నాలు, రాస్తారోకలు, ఆమరణాలు చేసి 100ల సంఖ్యలో అమరులైనా కూడా ఆ రోజు నల్ల చట్టాలని రద్దు చేస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పడం వరకే పరిమితయ్యారు. ఈ బడ్జెట్ లో కనీసం రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పి హామీని కూడా ప్రకటించకపోవడం చాలా శోచనీయం. ఈ దేశంలో వెన్నెముక లాంటి రైతులకు కూడా ఆదాయ వనరులు పెంచేదానికోసంగా ఈ బడ్జెట్ లో ఎటువంటి కేటాయింపులు జరగలేదు. ఈ బడ్జెట్
మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తే గతంలో చెప్పినట్టు విధంగా రైల్వే జోన్స్ కానీ ప్రత్యేక హోదాని పక్కన పెట్టేసిన కూడా ఆర్థిక వనరులను కూడా కేటాయించలేని పరిస్థితి ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ చేసింది. అందుకని ఈ బడ్జెట్ ఇది బీజేపీకి వీడ్కోలు బడ్జెట్ గా నాకు అనిపిస్తా ఉంది. ఈ బడ్జెట్ ఇది బీజేపీ ప్రభుత్వానికి చివరి బడ్జెట్ గా భావించాల్సి వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.